brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని తేలిగ్గా తీసుకోవద్దని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. మాగంటి సేవలకి కృతజ్ఞతగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. జూబ్లీ హిల్స్ లో క్లాస్ మాస్ అందరూ ఉంటారు. బస్తీ పేదలకు ఎన్నో పథకాలు అందించింది కేసీఆరే. కులం మతం పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చేస్తున్నారు అని అంటున్నారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆంధ్ర పంచాయతీ లేదంటున్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్లోని వివిధ డివిజన్ల నేతలు కార్యకర్తలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు కేటీఆర్. మనం ఎన్నడూ ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే, మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే, ఎన్నడూ కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అసలు వాటికి కూడా పోలే. మనం అందరినీ కడుపులో పెట్టుకొని హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఖిలాఫ్ ఉన్నారో అవసరమైతే వాళ్ళు కుమ్మక్కై కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం ముందు తొందరపడాలి, జాగ్రత్త పడాలి. తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇళ్లలో పోయి కూడా చెక్ చేసుకోవాలి. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు 2 కాదు 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద 59 కింద 1,00,000 మంది పేదలు గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు 40 గజాలు 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాడ్ చేస్తున్నాను.